హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేము ధర్మస్థలం వెళ్ళాం కదండి. ధర్మస్థలం గురించి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారనమాట. అక్కడ ఏ దేవుడు ఉంటారు, ట్రాన్స్పోర్ట్ ఎలాగా, అక్కడ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా, టెంపుల్ టైమింగ్స్ ఏంటి అని అడుగుతున్నారనమాట. సో ఆ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. సో లెట్స్ వాచ్. ధర్మస్థలం వచ్చేసి కర్ణాటకలో ఉందండి. సో మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి బెంగళూరు నుంచి ధర్మస్థలం మేము టికెట్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం. బస్ టికెట్, బస్సు, ట్రైను రెండు అవైలబుల్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళాక బస్ అయితే రాత్రి 10:30, 11 o'clock ఉంటుంది. మార్నింగ్ 5 కల్లా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రూమ్స్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కుదరలేదు అని అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో కూడా మనకి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. కానీ పౌర్ణమి టైంలో, ఫెస్టివల్ టైంలో మాత్రం రష్ చాలా ఉందండి. అది చూసుకుని మీరు వెళ్తే బెటర్ అనమాట. చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళైతే కొంచెం ఖాళీ టైంలో వెళ్తే చాలా బెటరు. వన్స్ ధర్మస్థలం వెళ్ళిన తర్వాత అక్కడ ఊబరు, ఓలా అలాంటివి ఏమీ ఉండవండి. ఆటోలు అవైలబుల్ ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆటోస్ ఉంటాయి అన్నమాట. నేత్రావతి నదికి అక్కడ రాములవారి గుడి ఒకటి ఉందన్నమాట. రాములవారి గుడికి ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ దగ్గరగా ఉన్నాయి. అవి చూడడానికి మనకి ఆటో అవైలబుల్ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే, దేవస్థానం లోపలికి వెళ్ళాక అక్కడ ఉండేది మంజునాథ స్వామి అండి. శివుడే అనమాట. మంజునాథ స్వామి మనకి దర్శనమిస్తారు. సో గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ సర్వదర్శనము 200 రూపాయల టికెట్ ఉంటుందండి. సో సర్వదర్శనం అంటే కొంచెం పెద్ద పిల్లలు పర్వాలేదు, మేనేజ్ చేయగలం అన్న వాళ్ళు సర్వదర్శనానికి వెళ్ళచ్చు. సర్వదర్శనం మాకైతే అరౌండ్ 4.5 hours, 5 hours పట్టింది. అంటే మేము వెళ్ళడం ఫస్ట్ టైం కదా, మాకు చిన్నపిల్లలది 200 ఉంటుందని మాకు తెలీదు. అందుకోసము మేము సర్వదర్శనంలోకి వెళ్ళిపోయాము. 8:45కి వెళ్తే 12 o'clockకి దర్శనం అయ్యింది. మీరు చిన్నపిల్లలతో ఎవరైనా వెళ్తే మాత్రం ఇలాంటి రిస్క్ అస్సలు తీసుకోవద్దండి. 200 రూపాయల దర్శనము, చిన్నపిల్లల దర్శనము ఉందిట. అందులోకి వెళ్ళిపోయి ఈజీగా దర్శనం చేసుకోండి. అది కూడా మనకి 1 hour పడుతుందట. 1 hour పెద్ద ప్రాబ్లం ఏం కాదు పిల్లలతో. సో గుడి లోపల వచ్చేసరికి ఇదేనండి. లోపల మాత్రం ఇంపార్టెంట్ ఏంటంటే, జెంట్స్ షర్ట్ వేసుకోవడానికి లేదు. షర్ట్ తీసేసి స్వామివారిని దర్శించుకోవాలన్నమాట. మొబైల్స్ అలౌడే, కానీ లోపల గర్భగుడిలోకి మొబైల్స్ అయితే అలౌడ్ చేయరు. మళ్ళీ బయటకు వచ్చేసాక భోజనశాల ఉంటుందండి. అన్నపూర్ణ అని చెప్పి భోజనశాల ఉంటుంది. మీకు ఇవన్నీ చూడాలి అని అంటే నేను పక్కన కింద డిస్క్రిప్షన్లో నేను ఫస్ట్ పెట్టిన ధర్మస్థలం వీడియో పెడతాను. అందులో మీకు డీటెయిల్డ్గా మొత్తం అంతా అక్కడ అన్నప్రసాదంది, గుడిది అన్నీ సంబంధించిన వీడియో ఉంటుందన్నమాట. ఆ వీడియో చూస్తే మీకు అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నది తెలిసిపోతుంది. గుడి దర్శనం అయిపోయిన తర్వాత నేత్రావతి నది ఉంటుందండి. నేత్రావతి నది అది కూడా మనకు ఒక రివర్ అనమాట. ఆ రివర్లో స్నానం చేయొచ్చు. ఒక్కొక్కసారి వాటర్ ఉంటుంది, ఒక్కొక్కసారి వాటర్ ఉండదు. అక్కడ ఆటో వాళ్ళని ఎవరిని అడిగినా సరే వాళ్ళు మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాటర్ ఉంది లేదు అన్నది. సో ధర్మస్థలంలో అయితే దాన్ని బట్టి మనం నేత్రావతి నదికి వెళ్ళి స్నానం చేయొచ్చు. ధర్మస్థలం నుంచి మనకి టైం ఉంది అని అంటే 60 కిలోమీటర్ల దూరంలో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉందన్నమాట అండి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ నుండి 3 గంటల ప్రయాణంలో ఉడిపి ఉంది. ఉడిపిలో కృష్ణ మందిరము, బీచ్ అవి ఎంజాయ్ చేయొచ్చు. మాకు టైం లేక మేము కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి స్కిప్ చేసామన్నమాట. నెక్స్ట్ టైం చూడాలి. ఇంకొకటి ఏంటంటే, మా ధర్మస్థలంలో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 to 12 o'clock వరకు అండి. 12 to 1 నైవేద్యానికి స్టాప్ చేస్తారు దర్శనాన్ని. మళ్ళీ 1 o'clock నుండి రాత్రి 8 o'clock వరకు దర్శనం ఉంటుందన్నమాట. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తెలుసుకుని నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుందన్నమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా క్లారిఫై చేయాలి అని అంటే నాకు కామెంట్ చేయండి. బాయ్.